హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ షార్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాము. సో ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి సిబిఐ అనేది భారతదేశంలో టాప్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సిబిఐ వచ్చేసరికి 1963 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వల్ల ఇది ఎస్టాబ్లిష్ అవడం అయితే జరిగింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ కింద దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ డిఎస్పిఈ యాక్ట్ కింద 1946 ద్వారా సిబిఐకి లీగల్ అథారిటీ అయితే వచ్చింది. సో ఈ లా వల్ల సిబిఐ కేసెస్ ని ఢిల్లీలో ఇన్వెస్టిగేట్ చేయగలదు, అలాగే వేరే స్టేట్స్ లో కూడా కన్సెంట్ ఉంటే. సో ఇది వచ్చేసరికి 1962 టు 1964 మధ్య జరిగింది. ఈ కమిటీ కరప్షన్ ని ప్రివెంట్ చేయడానికి అయితే రికమెండేషన్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి చాలా ఎగ్జామ్స్ అడుగుతుంటారు. సిబిఐకి హెడ్ ని అపాయింట్ చేయడం ఒక 3 మెంబర్స్ కమిటీ అనేది ఉంటుంది దీనికోసం. అందులో ద ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తారు అంటే ద ప్రైమ్ మినిస్టర్, హూ యాక్ట్స్ as ద చైర్పర్సన్. ఓకే, నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ. సిజేఐ కనుక అనేబుల్ గా ఉంటే సెలక్షన్ ప్రాసెస్ లో, అప్పుడు ఈ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సుప్రీం కోర్ట్ జడ్జిని రికమెండ్ చేస్తారు. వాళ్ళకి ఈ అథారిటీ అనేది వస్తుంది అనమాట. ఫైనల్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే సిబిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ లో ఇలాంటి చిన్న చిన్న పర్టికులర్ డీటెయిల్స్ కూడా కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.